హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఇట్టి నిరాకారము శూన్యము అనేటువంటి పదాన్ని ఆంగ్లంలో ఫార్మ్లెస్ అండ్ వాయిడ్ అని అన్నారు. అదే హీబ్రూ భాషలో తొహు వా బహు అని లిఖించబడినది. హీబ్రూ పద నిర్మాణంలో, దీని మార్ఫాలజీలో, హీబ్రూ భాషలో హెండియాడిస్ అనేటువంటి శైలిలో ఇది ఒకే ఆలోచనను 2 పదాల ద్వారా వ్యక్తీకరించడాన్ని హెండియాడిస్ అని అన్నారు. తొహు అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే నిరాకారత, అర్ధహీనత, నిరుపయోగంగా ఉన్నటువంటి స్థితి లేదా లక్ష్యరహిత స్థితి, అస్తవ్యస్తము అనేటువంటి భావాలను ఇది సూచిస్తుంది. ఇది ఖాళీ అనేటువంటి అర్థంలో కాకుండా క్రమము లేకుండా లేదా ప్రయోజనం లేని స్థితిని తొహు అన్నటువంటి హీబ్రూ పదం సూచిస్తూ ఉన్నది. యూదియా ఆలోచన రబ్బానికల్ వ్యాఖ్యానంలో తొహు అనగా సంభావ్యత ఉన్న లేదా దివ్య క్రమము, ఇంకా అమలు కాని స్థితి, దేవుని యొక్క వాక్యము ఇంకా ఆకారము ఇవ్వని దశను తొహు అని రబ్బానికల్ వ్యాఖ్యానంలో మనం నేర్చుకుంటాం. బహు అనేటువంటి మరొక పదం యొక్క అర్థం ఏంటంటే ఖాళీ స్థలము, శూన్యత కలిగినటువంటి పదార్థము. సెమానిటిక్ రేంజ్ అనేది పూర్తి ఖాళీ స్థితి, విషయముల యొక్క లేమి స్థితిని సూచిస్తుంది. ఇది తొహుకు సహాయకంగా మైనటువంటి పదంగా వచ్చి దా యొక్క స్థితి యొక్క తీవ్రతను తెలియచేయడానికి బహు అనేటువంటి పదాన్ని ఇది కలిపి వాడడం జరిగింది. యూదియా యొక్క సృష్టి తత్వశాస్త్రంలో అనగా అస్తిత్వము లేని శూన్యము కాదు, అనగా గ్రీక్లో కేయోస్ కాదు. ఇది క్రమీకరణకు ముందుగా ఉన్నటువంటి పదార్థ స్థితి. రబ్బానికల్ ఆలోచన ప్రకారం దేవుడు సృష్టిని శూన్యం నుండి సృష్టించినాడు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో తొహు వా బహు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా క్రమము పొందబోయే దశను ఇది సూచిస్తుంది. సంక్షిప్తంగా తొహు అనేది నిరాకారమైన, శూన్యమైన కానీ దివ్య క్రమానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి. ఇది దేవుని యొక్క సృష్టి యొక్క శక్తిని తగ్గించేది కాదు, కానీ ఆయన క్రమీకరణ కార్యాన్ని మరింత స్పష్టంగా మనకు సూచిస్తూ ఉంది. క్రమము లేనటువంటి జీవితాన్ని దేవుడు క్రమపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.